ఫ్రెండ్స్, పరశురాముడు తన తల్లి తలను ఎందుకు నరికేస్తాడో మీకు తెలుసా? ఒక రోజు రేణుకాదేవి నీటి కోసం సరస్సుకు వెళ్తుంది. ఆ సమయంలో చిత్రరథుడు అనే రాజు తన రాణులతో జలకాలాడడం చూస్తుంది. ఆ రాజును చూసి రేణుకాదేవికి మోహం కలుగుతుంది. రేణుకాదేవి మనసు చెల్లించడం చూసిన తన భర్త జమదగ్ని కోపంతో తన పెద్ద కుమారులను పిలిచి రేణుకాదేవిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. వారు తన తల్లిని చంపడం మహా పాపమని నిరాకరిస్తారు. అది విని జమదగ్ని వారిని అడవిలో మృగాలు మాదిరిగా తిరగమని శపిస్తాడు. తరువాత ఆఖరిగా తన చిన్న కుమారుడైన పరశురాముడిని పిలిచి తన తల్లిని చంపమని చెప్తాడు. పరశురాముడు తన తండ్రి మాటకి ఎదురు చెప్పలేక తన గొడ్డలితో రేణుకాదేవిని తల నరుకుతాడు. ఇప్పుడు జమదగ్ని సంతోషించి పరశురాముడిని 3 కోరికలు కోరుకోమని చెబుతాడు. అప్పుడు పరశురాముడు మొదటి కోరికగా తన తల్లిని బతికించమని చెబుతాడు. రెండవ కోరిక తన అన్నలని తిరిగి శాప విముక్తులు చేయమని చెబుతాడు. మూడవ కోరికగా తాను ఎప్పుడు ఓటమి పాలు కాకూడదని మరియు తను ఎప్పుడు చిరంజీవిగా బతకాలని కోరుకుంటాడు. ఇప్పుడు జమదగ్ని రేణుకాదేవిని బతికించి తన కొడుకులను శాప విముక్తులను చేసి పరశురాముడికి చిరంజీవిగా ఉండే వరాన్ని ఇస్తాడు.